ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి రోజాకి ఫైర్ బ్రాండ్గా పేరుంది. వైసీపీలో కీలకంగా పనిచేసిన రోజా చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా నిలిచారు. ఓసారి మంత్రిగా పనిచేశారు. ఇక తన వాగ్దాటితో సంచలన విమర్శలు చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్గా మారిన రోజా స్వపక్షంలో కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ నగిరి నుంచి రాజకీయాలను చేయడం అంత ఈజీ కాదని రోజా భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తన భర్త సెల్వమణి సొంత రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రం రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నగరం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆశపడ్డారు. కానీ కూటమి వేవులో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఊహకందని విధంగా తన పరాజయంతో నిరుత్సాహానికి గురైన రోజా గత 2 నెలలుగా నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎక్కువగా తమిళనాడులోని గుళ్ళు గోపురాలు తిరుగుతోంది. అంతేకాకుండా రోజా ఎక్కువ సమయం చెన్నైలోనే గడుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలోనే ఆమెకు తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి పెరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. సినీ నటిగా రోజాకు తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. ఆ రాష్ట్రంలో రాజకీయాన్ని సినీ రంగాన్ని వేరు చేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. దీంతో తన సినీ గ్లామర్తో తమిళనాడు రాజకీయాల్లో రాణిస్తానని నమ్మకంతో ఉన్నారంట రోజా. తన భర్త సెల్వమణి తమిళనాడుకే చెందినవారు కావడం, తనకు తమిళ బాగా వచ్చి ఉండడంతో అరవ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అనే విషయంపై సన్నిహితులతో చర్చించినట్లుగా చెబుతున్నారు. పుట్టింట రాజకీయాలను చూసిన రోజా ఇక మెట్టినింట రాజకీయ భవితవ్యాన్ని తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అయితే తమిళనాడులో రాజకీయాల్లోకి రోజా ప్రవేశిస్తే ఏ పార్టీలో చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రం డిఎంకే అధికారంలో ఉంది. ఇక జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే పూర్తిగా కనుమరుగైపోయింది. ప్రముఖ కాలీవుడ్ స్టార్ విజయ్ కూడా పార్టీ పెట్టారు. దీంతో ఈ 3 పార్టీల్లో ఏ పార్టీలో చేరితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ప్రజాదరణ ఏ పార్టీకి ఉంటుందనే దానిపై రోజా ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో హీరో విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగంలో చేరుతారనే ప్రచారం మరోవైపు జరుగుతుంది. ఇక 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలకు సమయం ఉండడం, కొత్త పార్టీకి నాయకత్వం అవసరమనే ఆలోచన కూడా విజయ్ పార్టీపై రోజా ఆసక్తికి కారణమంటున్నారు. దీంతో హీరో విజయ్ పార్టీలో రోజా చేరే అవకాశం లేకపోలేదంటున్నారు. విజయ్ పార్టీలో క్రియాశీల పదవి తీసుకుని ఏదైనా నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గంలో రోజా పోటీ చేస్తారని అంటున్నారు. రోజా మనసు తమిళ రాజకీయాల వైపు మళ్ళడానికి నగిరిలోని రాజకీయ పరిస్థితులు కారణమంటున్నారు. గత 2 ఏళ్లుగా నగిరి నియోజకవర్గంలో అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడమే కాకుండా ఆమెను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేసి మరీ అన్నంత పని చేశారు. రోజా ఓటమి తర్వాత కూడా కొందరి నేతల ఆగ్రహం చల్లారలేదని అంటున్నారు. భవిష్యత్తులోనూ రోజాకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇదే సమయంలో రోజా సైతం నగిరి పార్టీ క్యాడర్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతా కలిసి తనను మోసం చేశారన్న ఆగ్రహం, ఆవేదన రోజాలో కనిపిస్తున్నాయని అంటున్నారు. దీంతో నగిరిలో ఉన్న ఆ కాస్త నేతలు కూడా ఇకపై రోజాకు సహకరించే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో నగిరి టికెట్ దక్కుతుందని నమ్మకం లేకపోవడంతోనే రోజా ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నగరి నుంచి పూర్తిగా చెన్నైకి మకాం మార్చి తమిళ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీని వదిలి తమిళ రాజకీయాల్లోకి వెళ్లడమే తనకు సరైన దారి అని రోజా తన సన్నిహితుల వద్ద వాపోతున్నారంట. తన పొలిటికల్ కెరీర్ బాగుండాలంటే కొత్త ప్లేస్లో ఫ్రెష్గా ఇన్నింగ్స్ను మొదలు పెట్టాలని చూస్తున్నారంట. చూడాలి మరి తమిళనాడు రాజకీయాలైనా రోజాకు కలిసి వస్తాయో లేదో.